అనుమతి లేకుండా ఆటలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. మీరు రావడానికి వీల్లేదు, ఇక్కడ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు అని చెప్పాలి కదా. ఎవరికి చెప్పారు? మేము చెప్పాం, మేము ఇన్ఫామ్ చేసాం పలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పి. ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పని. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా, ఇదేమి ప్రజలకు ఓటేయమని చెప్పింది కానీ వెళ్తుంది కాదు కదా. మేము ఓ పార్టీకి ఓటేయమని చెప్పింది కాదు కదా. మేము వెళ్తుంది ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, రైతుల పడుతున్న కష్టాన్ని, సుమారు 20,000 రూపాయలున్న ధర మరి 11,000 12,000 రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి అది. నిన్న ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే, గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు, ఇదే మర్చి రైతులు పట్టించుకోలేదు, దండ స్వీకరణ లేదు, ఇప్పుడు ఎందుకు రాజ్యం కోసం మీరు డ్రామాలు ఆడమని చెప్పేసి మంత్రులు అన్నారు. సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం లేదని రైతు దగ్గరికి వెళ్ళి అడగండి. రైతులండి రైతు భరోసాలు ఇచ్చే గత సంవత్సరం అయింది. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాలు ఇచ్చిందండి ఇప్పటికి. పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు. పోనీ వాళ్ళు అలాగే రైతుల పట్ల లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే. కేంద్రం ఇచ్చింది ఇచ్చారా? 9 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తారంటే ఇంక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట. వాళ్ళ రైతులు మాట్లాడింది. వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం. ఇవాళ ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి? విత్తనం దొరుకుతుందా అండి? పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి? చెప్పనండి. ఎక్కడికి వెళ్తే ఎవరో షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి. వెళ్తే ఒక్కొక్క బస్తాకి 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ, డిఏపి కానీ, లేకపోతే పొటాషియం కానీ, లేకపోతే ఇంకో ఎరువు కానీ. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత 5 సంవత్సరాల్లో? ఎప్పుడైనా భారత్ తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకొని అరువు పరిస్థితులు ఉన్నాయండి? విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేమే గ్రామాల్లోనే అందించాం. వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం. వాళ్ళు పంటని అక్కడే కొన్నాం. వెళ్ళమండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో కుయాస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి? సరే మీ విధానం ఇది, మీకు ఆర్బీకేలు వద్దు, మీకు ఇవ్వక్కర్లేదు, మీరు వచ్చి మేము ఊరిలో ఇవ్వము, మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నా డీలర్స్ దగ్గర కొనిపిస్తే అది మీ విధానం, మాకు అభ్యంతరలే. ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. ఆ విధానం వల్ల అదే కార్యక్రమం మేము తీసుకున్న విధానం అది. కానీ ఏంటి మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తారు వాళ్ళకి మైకుల్లో వాళ్ళు చెప్తారు. చెప్పిందని వచ్చి ఇందులో 3-4 ఉన్నాయి, వాళ్ళు దాన్ని వచ్చి ఆడిస్తారు. అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా వాడికి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది చెప్తారు కదా. చెప్పరా? నేను కూడా చూస్తాను రాత్రి టీవీలో. ఎదురుదాడి చేయడానికి ఏముంది? రాజకీయాలు ఎదురుదాడి చేయడం అనేది అది సాహసం. అది దాన్ని చూడడానికి ఏముంది? వాళ్ళ అభిప్రాయం చెప్తారు, మా అభిప్రాయం చెప్పాం, పడుతున్న బాధని చెప్పాం, రైతు కష్టాన్ని చెప్పాం. అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించన్నారు, పెంచమని చెప్పారు. ట్రోప్ ఛార్జీలు అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం, నేను రైతులు చెప్పాం. ఇవాళ వచ్చి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ నేను చూశాను పేపర్లోను. రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు, ఓకే, వాళ్ళ విధానం అది ఫైన్. కానీ 4,000 రూపాయలు 4,000 కోట్లు బాకీ ఎక్కడుందండి? 4,000 కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్దాలు చెప్పనండి. గత డిసెంబర్ నెలలో అనాపైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 2వ త్రైమాసికం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఇంక ఇవ్వలేకపోయాము. అది పెండింగ్ ఉంది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, అది పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది,
వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం మానేసింది. అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. అందుకని బకాయిలు పెరిగాయి. మొన్నటి రోజున ఇచ్చింది ఎప్పుడు ఏది ఇచ్చారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిలీజ్ చేశారు. అంటే ఇంకా 3 క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా. దానికి వచ్చి 4,000 అబద్ధాలు ఎందుకండి? ఈ వాస్తవాలు ఇవి. కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది. ఏమైనప్పటికీ ఇవాళ అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా పద్ధతికి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భద్రత మీద మాకు అంత కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది రెండవ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ గారు వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, అది చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో. ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ విత్డ్రా అని. దిస్ ది సిచ్యువేషన్ అని చెప్పాం. ఆస్కో యువర్ పీపుల్ ఏంటి, యువర్ ఆఫీసర్స్ అని. ఇది అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చూడమని చెప్తున్నాం. ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ మంచిది కాదు, పునరావృతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం. మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. సార్ ఇదిగో ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది. ఆవిడ ఏదో మాట్లాడుతుంది, సమాధానం చెప్పాలని కింద ఆవిడ ప్రతిపక్షం. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం? కాబట్టి దానికి సమాధానాలు ఉండవు. పాలసీ మీద మాట్లాడితే పాలసీ. కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా మాట్లాడారా? ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగొద్దు. మా దగ్గర ఆన్సర్ కూడా రావు.